హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ ట్రెండ్. ఇవాళ మన వీడియో ఏంటంటే క్రాఫ్ట్ ఐటమ్ అనమాట. కోకోనట్ షెల్ తోటి ఇంకోటి ఇలాగా రెడీ చేసి ఇలా పెట్టుకో, వాల్ హ్యాంగింగ్స్ లాగా అలా పెట్టుకో. దీనికి కావాల్సిన కోకోనట్ షెల్లు, శాండ్ పేపరు, పెయింట్ బ్రషెస్, బ్యాంగిల్, జూట్ థ్రెడ్ ఇవన్నమాట. ఇదిగోండి కోకోనట్ షెల్స్. ఇవి ఇంట్లో దేవుడి దగ్గర కుట్టాక మిగిలిపోయినాయి అనమాట. ఇవి ఎగ్జాక్ట్ కరెక్ట్ షేప్ ఏం లేదు. పిల్లలకు బోర్ ఫీల్ అవుతున్నాము అంటే సమ్మర్ కదా, కొంచెం వాళ్ళకు కూడా ఒక క్రాఫ్ట్ నేర్చుకున్నట్టు ఉంటుందని శాండ్ పేపర్ ఇచ్చి దానిపైన అంతా డస్ట్ అంతా ఫస్ట్ రిమూవ్ చేయించి ఇట్లా స్మూత్గా అయితే దాని మీద పెయింట్ వేసినా కానీ కొంచెం నీట్గా బాగా కనపడుతుంది అనమాట. అందుకని ముందు ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసి ఇవ్వండి ఇలాగా నీట్గా. ఇప్పుడు మనం దానికి పెయింట్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కోటింగ్ కావాల్సిన ఇంకోటి పెయింట్, బ్రష్లు ఇలాగ పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి మన ఇంట్లో కలర్స్ ఉన్నాయి, ఇంట్లో పెయింట్స్ అవి వాటి పెట్టి వేస్తారనమాట. ఇలా వేసిన తర్వాత 1 నైట్ అట్లా వదిలేయాలి. అంటే అవి డ్రై అయిపోతాయి కదా, దాని మీద మళ్ళీ ఇలాగా చిన్న చిన్న డిజైన్స్ కొంచెం అందంగా కనపడడానికి కాంట్రాస్ట్ కలర్స్ అలాగా దీనికి బేస్ ఏర్పాటు చేశారు. దీనికి ఏంటంటే బ్యాంగిల్ మెటల్ బ్యాంగిల్ తీసుకొని దానికి 3 వైపులా జూట్ థ్రెడ్ కట్టారనమాట. ఈ కొబ్బరి చిప్ ఏదైతే ఉందో దాంట్లో ఇట్లా కూర్చోవడానికి అనమాట ఇలా రెడీ చేశారనమాట. దీంట్లో ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. బట్ మేమేంటంటే న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టాం. అంటే డైలీ మార్చడం అవ్వదు, కాకపోతే ఏంటంటే ఇలా చూస్తే బాగుంది, ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్, అందుకని న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టేసి ఇలా రెడీ చేసాం. కానీ చూడడానికైతే ఎంత బాగుందో, ఫొటోస్ కానీ వాటికి కానీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు. ఇలాగా గుమ్మానికి అటు ఫ్రంట్లో అట్లా తీసి పెట్టాం. మనం కావాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, డైలీ ఈ ఫ్లవర్స్ మార్చలేం కాబట్టి. ఇదిగోండి ఇలా బయట హ్యాంగ్ చేసుకున్నాం. చూడడానికి లుకింగ్ అయితే చాలా బాగుంది. ఈ పిల్లలకి సమ్మర్లో ఊరికే అంటే బయటికి వెళ్ళి ఆడుకోలేరు కదా, సమ్మర్ కాబట్టి లోపల కూర్చొని ఇలా క్రాఫ్ట్ ఐటమ్స్ నేర్పిద్దామని ఇలా ట్రై చేసామన్నమాట. ఈ ఫ్రంట్లో అనమాట, ఈ గుమ్మానికి ఇటు కర్టన్ పెట్టే దగ్గర కర్టన్ రాడ్కి ఇలాగా మనకు కావాల్స్తే డైలీ పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.